మరింత సౌకర్యవంతంగా మలచడం జరుగుతుంది. కొడవటంచ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అలాగే ముఖ్యమంత్రి గారి సందర్శన చాలాసార్లు మనం చూసాం పత్రికల్లో, టీవీలో. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఆనరబుల్ సీఎం. బాబు నువ్వు కెమెరా మీద మొత్తం బాగా బిల్డప్ ఎన్ని పని చేసిన వరదండ మండితకర యాశ్వేత పద్మం చేసింది. ప్రణీత వరదావైన గౌతమీత సరస్వతి అనే భోగ భాగ్యాలు అందించవలసిందిగా అందరి పక్షాన ప్రార్థించి వేదిక చేసిన గౌరవనీయులైన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు, సహచార మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా సరస్వతి పుష్కర శుభాకాంక్షలు. ఇంతకుముందే ఈరోజు ఉదయం ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః, ఓం శ్రీ కాళేశ్వరాయ నమః, ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః, ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. ఆనవట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయా. నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మనదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయినికి, వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో सरस्वती नमो
केशवं रामनारायण अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं कृष्णदामोदरं वासुदेवं हरिं गोविन्द बोलो राधारमण हरि गोविन्द बोलो राधारमण हरि गोविन्द बोलो राधारमण हरि गोविन्द बोलो राधारमण हरि गोविन्द बोलो कृष्ण हरे हरे कृष्ण 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 राधे 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 माणिक्य वीणा लयन्ते मानसा कोमलांगी मातंगकन्या मनसा स्मरामि कुचोन्नते कुङ्कुमरागशोणे नारदादि योगि वृन्द वन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटि भास्वरं भवाब्दि तारकम्बरं नील प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणि निरुद्धरापति वचित्तिकम्बरे मनो विनोदमेतु वस्तु पिङ्गळस्फुरत्पणामणि प्रभक्तदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे पदार्थ सिन्धुरस्फुरत्वत्तरीय वेणुरे मनो विनोदमद्भुतं विभक्तु बुद्धभर्णरि नवीनमेघमण्डली विरुद्ध दुर्धरस्फुरत् भूमिशिधितम प्रबन्धबद्ध गन्धर विलिम्बनिर्जनिधरस्तनोतु बुद्धि सिन्धुनच कलानि ఆనందభాషణ శిరునవ్వులొలికే చిదానంద శివునికి వినువీధిలో పెద్ద విభూది ఉందయే వెనుగులను విరజింపు చంద్రహారతి ఇదే. హారతి ఇదే. చంద్రహారతిం సమర్పయామి వెలుగు శివలింగమూర్తులకు జపతపస్సాధకుల సిద్ధి ప్రదాతలు బాలముక్తీశులకు నంది హారతి ఇదే. కుంభహారతి సంపదల్ని సంతుష్టిని పుష్టిని చేకూర్చి కోటి శుభాలను అందిస్తుంది. సౌందర్యాన్ని కీర్తిని అందిస్తుంది.
సౌందర్యము కీర్తి కలిగించు నక్షత్ర హారతి ఇదే. నక్షత్ర హారతి మనకు తెలుసు ప్రతిరోజు గంగేచే యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ సరస్వతి పుష్కరోత్సవాల్లో నేల నింగి ఒక్కటైన సందర్భం. నేలపై పారుతున్న జలాలు, ఆ జలాలలో ప్రతిబింబిస్తున్న అద్భుతమైన ఈ భక్త హృదయం.